అధికార వైసీపీ ఇన్ఛార్జిలో మార్పులు చేర్పుల వ్యవహారం రచ్చ సృష్టిస్తోంది. ఉమ్మడి అనంతపురంలో ఉన్న 2 ఎంపీ స్థానాలను 3 అసెంబ్లీ స్థానాలను వైసీపీ అధిష్టానం మార్చేసింది. మరో 4 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చంటూ సంకేతాలున్నాయి. ముఖ్యంగా సింగనమల, మడకశిర, రాయదుర్గం అసెంబ్లీ స్థానాల్లో మార్పు కన్ఫర్మ్ అయినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాట్ కామెంట్స్ చేశారు. సింగనమల నియోజకవర్గం అంటే అంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. ఒక ఎస్సీ మహిళను కాబట్టి అంత చిన్న చూపా అని నిలదీశారు. దానికి ఆన్సర్ జగన్ అన్నే చెప్పాలి. జగన్ అన్న లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. నాకు తెలియదు మిథున్ అన్న మరి అలాంటివన్నీ చేస్తున్నాడో లేదో అవన్నీ నాకు తెలియదు. నేనైతే మరి అంత దూరం వెళ్ళి అంటే బయట పబ్లిక్ టాక్ ని గురించి డిస్కస్ చేసే అంత ఇది నేను చెయ్యను. సో మేబీ ఉండకపోవచ్చు అనుకున్నాను. ఉంటే ఎవరేం చేయలేరు. మోస్ట్లీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. జగన్ అన్న డెసిషన్ ఎలా ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అలాగే జగన్ అన్న చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళాము. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్ చేయమని చెప్పారు. గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాము మేము సక్సెస్ఫుల్ గా బాగా చేశాము. మరి జగన్ అన్న ప్రోగ్రామ్ గడప గడప తిరగండి మీ ఇమేజ్ పెరుగుతుంది. మరి ఇమేజ్ అన్ని పెరిగిన తర్వాత జగన్ అన్న ఎందుకు మాట తప్పుతాడు? డెఫినెట్ గా జగన్ అన్న మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాను. నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కూడా బస్ యాత్ర పెట్టినప్పుడు ఫస్ట్ డే మనకి బస్ యాత్ర పెడుతున్నప్పుడు కూడా ఎవరికైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళే బస్ యాత్ర పెట్టండి ఫస్ట్ అని మమ్మల్ని కన్విన్స్ చేసి మాతో ఫస్ట్ బస్ యాత్ర పెట్టించారు. సో నాకు తెలిసి ఆయన ముందే ఫుల్ క్లారిటీ ఆఫ్ థాట్ తో ఉండే చెప్పుంటారు కదా. సో నేను అనుకుంటున్నాను ఈ మొత్తం ఎపిసోడ్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కూడా మాట తప్పడని అనుకుంటున్నాను. ఇంకా దాన్ని మించి బియాండ్ దట్ ఏమన్నా ఉన్నాయేమో చూడాలి. మరి ఎమ్మెల్యే టికెట్ వస్తుందా అక్క? దానికి ఆన్సర్ జగన్